వినిపిస్తుందండి? ఇప్పుడు ఓకే సార్. ఓకే. సార్ అంటే ట్రంప్ గారు చెప్పారా? లేకపోతే కాంగ్రెస్‌లోకైతే నిన్న ఈ బిల్లు పెడతానికి ట్రై చేసిన మాట నిజం సార్. నిన్న దాన్ని ఆ బిల్లు అంటే నిన్నైతే పాస్ అవ్వలేదు. అంటే హ్మ్. పాస్ అవ్వలేదంటే ప్రిలిమినరీ దాంట్లోనే ఆగిపోయిందనమాట. ఆ! సో, 5% బిల్ అనేది నాన్ ఇమ్మిగ్రెంట్స్ అంటే ఎక్కువ మటుకు ఇప్పుడు హెచ్-1బీ గ్రీన్ కార్డ్‌ల మీద వచ్చే వాళ్ళకి 5% ఎక్స్‌ట్రా వేయాలి అనేది ఒక ఐడియా. అంటే ఒక థాట్ అనమాట. సో, ఆ థాట్ వల్ల మీరన్నట్టు ఇండియన్ గవర్నమెంట్‌కి ఇండియాలో అయితే ఎక్కువ ఎఫెక్ట్ అవుతది. మన పేరెంట్స్‌కి కూడా కాస్త బానే ఎఫెక్ట్ అవుతది. ఎందుకంటే ప్రతి రూ. 100కి రూ. 95 వస్తాయి ఇక్కడి నుంచి. హ్మ్. సో, రూ. 5 అనేది గవర్నమెంట్ టాక్స్ కింద కలెక్ట్ చేస్తుంది. అంటే ఓ ఓ పక్కనేమో మాకు టారిఫ్‌లని చెప్పి మా డబ్బులు ఖర్చులు పెంచుతున్నాడు ఇక్కడ. ఇంకో పక్కనేమో మేము పంపించే డబ్బుల మీద కూడా టాక్స్‌లని చెప్పి ఇంకా డబ్బులు కట్ చేస్తున్నాడు. అంటే మనకి ఓవరాల్‌గా ఎన్ఆర్ఐలకైతే బాగానే ఇంపాక్ట్ అండి. అంటే నాకు దీనికి ఇది పెద్ద ఇంపాక్ట్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే నేను సిటిజన్ కాబట్టి నాకు ఇది వర్తించదని అనుకుంటున్నా. అంటే నేను చదివిన చట్టం ప్రకారంగా నేను 327 పేజ్ ఏదో ఉంది కొత్త చట్టం దాంట్లో. ఆ పేజ్‌లో చదివిన దాని ప్రకారంగా సిటిజన్స్‌కి ఇది వర్తించదు. సిటిజన్స్ కాకుండా నాన్ సిటిజన్స్ ఇండియా నుంచి వచ్చిన అంటే హెచ్-1బీ గాని, గ్రీన్ కార్డ్ వాళ్ళకి గాని, లేకపోతే ఇక్కడ మెక్సికన్స్ కొంతమంది మనకి ఇక్కడ పనిచేస్తానికి వస్తుంటారు. వాళ్ళకి చాలా ఇబ్బంది. అంటే మనకి ఫైనాన్షియల్‌గా కొంచెం ఇబ్బందండి. మన ఇబ్బంది మనం పెద్ద అంటే భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎందుకంటే ఎట్లాగో మన మోడీ గారు కూడా చాలా కష్టపడి డాలర్ రేట్ పెంచుకుంటూ పోతున్నాడు కాబట్టి అంటే సో, మోడీ గారు మనకు హెల్ప్ చేస్తున్నారు. మన రూపాయి కాస్త రూ. 85, రూ. 86 అలా పెరుగుతూ ఉంది. సో, మనకి పెద్ద ఇబ్బంది కాదు. కాకపోతే నాకు అంటే ఐ ఫీల్ వెరీ సారీ ఫర్ ద మెక్సికన్ పీపుల్ ఆర్ ద పీపుల్ హూ కమ్ హియర్ టు వర్క్. ఇప్పుడు మా ఇంటి దగ్గర మా ఇంట్లో లాన్ చేసినా, మన ఇంటి చుట్టూ పెయింటింగ్‌లు చేసినా, మన ఇంట్లో ఏ పని చేసినా మెక్సికన్స్ ఎక్కువగా కష్టపడి పనిచేస్తుంటారు. వాళ్ళు కూడా ఎందుకంటే ఏంటంటే సీజనల్‌గా వస్తారు. ఇప్పుడు జనవరి అంటే ఫిబ్రవరి ఎండింగో, మార్చ్‌లో వచ్చి మళ్ళీ నవంబర్ కల్లా వెళ్ళిపోతారు. ఎందుకంటే నవంబర్ తర్వాత గడ్డి కోసే పనులు అయి ఉండవు కాబట్టి, చెట్ల పనులు అలాంటివి ఉండవు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళేంటంటే ఈ 6 నెలలు, 7 నెలలు కష్టపడిన డబ్బులతో ఆ మిగిలిన 4 నెలలు, 5 నెలలు మెక్సికోలో బతికి మళ్ళీ 5 నెలల తర్వాత మళ్ళీ వస్తారు. ప్లస్ ఆళ్ళకి ఎక్కువ డిపెండెంట్స్ కూడా ఉంటారు అంటే మెక్సికోలో. సో, వాళ్ళకి కొంచెం చాలా చాలా ఎక్కువ ఇబ్బంది. అంటే దీనికి ఇంకో రకంగా చూసుకోవాలంటే ఏంటంటే, దీనికి ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ అనేవి పెరిగే అవకాశం ఎక్కువుంది. ఇప్పుడు నాలాంటోళ్ళం ఇప్పుడు మేము ఇండియా నుంచి అమెరికాకి డబ్బులు తెచ్చేసుకునే పరిస్థితిలో ఉన్నాం. ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నేను అంటే ఇప్పుడు ఫణి రాజ్ కుమార్ గారు హెచ్-1 మీద ఉన్నారనుకోండి. ఫణి గారు మీకు ఇండియాలో కావాలంటే మీ 100,000 నాకు ఇక్కడ ఇవ్వండి. నా 100,000కి సంబంధించిన డబ్బులు అక్కడ తీసుకోండి అని చెప్తాను. దాంతో ఇండియాకి ట్రాన్సాక్షన్ ఫీస్ రాదు. ఇక్కడ ట్రాన్సాక్షన్ ఫీస్ రాదు. ట్రాన్సాక్షన్స్ అయిపోతుంటాయి. డబ్బులు మాత్రం మూవ్ అయిపోతుంటాయి. బట్ సో, ఇట్లాంటి ఇలాంటి మూవ్ ఇల్లీగల్ అనేది మీరన్నది ఓకే. సిటిజన్స్‌కి అయితే వచ్చే నష్టం ఏం లేదు గానీ, ఇమిగ్రెంట్స్ అయితే దే ఆర్ గోయింగ్ టు సఫర్ ఎ లాట్ కదండీ! సఫర్ ఎ లాట్ అంటే సార్ అంటే సార్ ఇప్పుడు చట్టాలనేవి ప్రతి కంట్రీ ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటది సార్. అంటే ఇప్పుడు ఇండియాలో గూడా ఇప్పుడు మేము ఎన్ఆర్ఐస్‌గా ఇండియాలో మేము ఓ ల్యాండ్ కొనుక్కున్నాము. ఆ ల్యాండ్‌ని మాకేమో లాంగ్ టర్మ్ బెనిఫిట్స్, క్యాపిటల్ గెయిన్స్ అట్లాంటివి ఏమి ఇవ్వలేదు. మొన్న నిర్మలా సీతారామన్ గూడా మీకు లోకల్‌గా ఉన్నోళ్ళకి ఏం చెప్పిందంటే, ఈ 3 ఏళ్ల కంటే ఎక్కువ కొనుక్కుంటే మీకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అది కావాలా, ఇది కావాలా అని చెప్పి ఏదో వాల్యుయేషన్స్ చూపించి మీకు మార్కెట్ వాల్యూస్‌ని తగ్గించే పరిస్థితి చేసింది. మరి మాకు అంటే ఎన్ఆర్ఐస్‌కి అయితే ఏమి ఇవ్వలేదు. హ్మ్. ఇప్పుడు అలా అంటే ఇప్పుడు ఎన్ఆర్ఐస్ అంటే ఇప్పుడు మేము ఇండియన్ పాస్‌పోర్ట్‌తో ఉండి అమెరికాలో పనిచేసుకున్నా, దుబాయ్‌లో పనిచేసినా, ఎక్కడ పనిచేసినా అంటే మా కేసీఆర్ చెప్పిన భాషలో పొట్ట చేతి పట్టుకొని వచ్చినోళ్ళమే. సో, హ్మ్. మమ్మల్ని అంటే మా మీద వివక్ష ఎందుకు చూపించింది భారత ప్రభుత్వం అని అడిగితే ఏం చెప్తాము? అంటే ప్రభుత్వాలు చట్టాలు చేస్తాయి సార్. ఆ చట్టాలలో లూప్ హోల్స్ ఉంటాయి సార్. ప్రతి చట్టంలో లూప్ హోల్ ఉంటది. హ్మ్. ఆ లూప్ హోల్‌ని వాడుకుంటే వాడుకున్నవాడు గొప్పోడవుతాడు. వాడుకున్నోడు మళ్ళీ మిడిల్ క్లాస్‌లో రైట్. మిగిలిపోతాడు. ఒకసారి వేముల శరత్ రెడ్డి గారి దగ్గరికెళ్దాం. సార్ ఎలా చూస్తున్నారు శరత్ రెడ్డి గారు ఈ ప్రతిపాదన అనేది? ఓకే. మీ ఎక్స్‌చెక్కర్‌కి సపోర్ట్ అవుతుందంటే అంటే అమెరికన్ ఎక్స్‌చెక్కర్‌కి సపోర్ట్ అవ్వచ్చు గానీ